వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో, లాభాలను అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఒత్తులతో దీపారాధన చేస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు పారాణిలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే సోమవారం రోజు సమస్త శుభాలు చేకూరాలంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే అరటి నారతో తయారు చేయబడిన ఒత్తులతో దీపారాధన చేయాలి. అరటి నారతో చేసిన ఒత్తులు ఎక్కువసేపు నూనెలో నానబెడితే బాగా వెలుగుతాయి. అలాగే మంగళవారం రోజు రుణబాధలు తొలగింపజేసుకోవాలన్నా, శత్రుబాధల నుంచి బయటపడాలన్నా కుంకుమ కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే బుధవారం రోజు పసుపు, గంధము, పన్నీరు ఈ మూడింటిని కొద్దిగా నీళ్లలో కలిపి ఆ నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయాలి. గురువారం పూట కొబ్బరి నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేస్తే గురుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. శుక్రవారం పూట పసుపు కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. శనివారం రోజు తామర తూడుతో తయారు చేయబడిన ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ తామర తూడుతో తయారు చేయబడిన ఒత్తులు నూనెలో బాగా నానబెడితే ఎక్కువసేపు వెలుగుతాయి. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఒత్తులతో దీపారాధన చేసి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. దీపారాధన చేసే ముందు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయాలి. అయితే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఎప్పుడైనా కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు పార్వతీ పరమేశ్వరులను మనస్సులో స్మరించుకుంటూ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్మరించుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఎవరైనా సరే మధ్య వేలితో కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఎదుటి వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు మాత్రం బొటన వేలు, చూపుడు వేలు ఈ 2 వేళ్ళు కలిపి కుంకుమ బొట్టు పెట్టాలి. మనం కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలితో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే భగవంతుడి చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో భగవంతుడి చిత్రపటాలకు కుంకుమ బొట్టు పెట్టాలి. ఇలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఎప్పుడైనా పొరపాటున కుంకుమ కింద పడితే వెంటనే దుర్గాదేవిని మనస్సులో స్మరించుకున్నట్లయితే ఆ దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేశాక 48 నిమిషాల పాటు నిద్రించరాదు. ఒక ముహూర్త కాలం తర్వాత మాత్రమే నిద్రించాలి. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మూగజీవాలకు ఆహారం వేయటం, పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి వెళ్ళటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభాన్ని, లాభాన్ని అందిపుచ్చుకోండి.